నేను తెలంగాణ పట్టణ పేదల సమాఖ్య. మరి హైదరాబాద్ లో ఒక 3000 స్లమ్లు ఉన్నాయి. ఆ బస్తీలకు సంబంధించి ఇక్కడ ఒక బస్తీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న 35 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళకు కనీసం వాళ్ళకి అక్కడ ఉండడానికి ఇల్లు కావాలని చెప్పేసి వీళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవడం, ఆర్డీఓ దగ్గర పోవడం, ఎంఆర్ఓ దగ్గర పోవడం, కలెక్టర్ దగ్గర పోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఎన్నిసార్లు వీళ్ళు పోతున్నారు వస్తున్నారు, కానీ మీకు ఇచ్చేసినామంటే ఎవరికి ఇచ్చిండ్రు? ఇల్లు ఇచ్చిండ్రు ఎవరికి? ఎవరు తీసుకున్నారు? ఈ 3 తరాలు, ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఎవరెవరికి ఎన్నెన్ని ఇల్లు ఇచ్చారు అదంతా కూడా ఆర్టీఐ కింద వీళ్ళు తీసుకొచ్చిండ్రు. మరి అందులో వీళ్ళకు ఎవరికి ఇల్లు వచ్చినాయి, ఎవరికి రాలేదు అన్నది కూడా తక్షణం వీళ్ళకు విచారణ చేసి ఎవరైతే కనీసం అక్కడనే ఉండి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఆ ఇల్లు కేటాయించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ఇల్లు ఉన్న వాళ్ళు డబల్ అడుగుతలేరు, వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళే ఇల్లు కావాలని అడుగుతున్నారు. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళకు అక్కడనే దగ్గరలో కట్టేయమని అడుగుతున్నారు. వాళ్ళ డిమాండే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ లో ఏదైతే వాళ్ళు కోరుకున్నారో అదే వాళ్ళకు వర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.